నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్య సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ లాక్ డౌన్ సేవలకు గుర్తింపు పేద ముస్లిం కుటుంబాన్ని సన్మానించిన భద్రాద్రి జేడీ ఫౌండేషన్ చెలరేగిపోతున్న అక్రమార్కులు భద్రాచలం నియోజకవర్గంలో జోరుగా దందా తానూరు మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు అధికృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతాంగానికి సూచన పిప్రి గ్రామంలో కేసీఆర్ కు పాలాభిషేకం రైతాంగానికి అండగా నిలిచారంటూ ప్రశంసల జల్లు చింతపల్లిలో గుట్కా స్వాధీనం ఇరువురి రిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే సేవలకు గుర్తింపు లభించింది లాక్డౌన్ సమయంలో 28 రోజుల పేరిట అన్నదానం చేసిన భద్రాచలంలోని పేద ముస్లిం కుటుంబాన్ని జేడీ ఫౌండేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సన్మానించాయి సుమారు 150 మందికి పేదలకు వీరి రాత్రిపూట భోజనం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు సన్మానించాయి ఈ కార్యక్రమం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కమ్మంపాటి సురేష్ కుమార్ తో పాటు జేడీ ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది లాక్డౌన్ కాలంలో షేక్ ముంతాజ్ కుటుంబ సభ్యులు పేదలకు భోజనం అందజేశారు ఈ నేపథ్యంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు సదరు కుటుంబీకులకు దుస్తులు అందజేశారు కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు హన్సీ పవన్ కుమార్ కడాలి నాగరాజు అంబిక సురేష్ శ్రీ ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి శ్రీ లగడపాటి వేణు యూసఫ్ మియా శశికళ తదితరులు పాల్గొన్నారు ఒప్పుకున్నాము మాకు ఈ పని సురేష్ అన్నయ్య గారు మురళీ సారు హన్సీ మేడం పవన్ సారు యూసుఫ్ మీ అన్నయ్య నాగరాజ్ అన్నయ్య వాళ్ళందరి సహకారంతో మేము 28 రోజులు పూర్తి చేశాము మాకు ఈ పని కల్పించిన హన్సీ మేడంకి సురేష్ సార్కి సురేష్ అన్నయ్య జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసిన సురేష్ అన్నయ్య గారికి మురళీ సార్ గారికి ఫౌండేషన్ మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో ఈ లాక్డౌన్ నేపథ్యంలో మనం యాచకులకి నిరుపేదలకి కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసినందుకు దానికి ఎందుకంటే మేము ముందుండి సర్వ్ చేసినా కానీ యాక్చువల్గా వాళ్ళంతా తినగలిగేలాగా పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళకి 150 మందికి వంట చేయడం అంటే మాటలు కాదండి ఉన్న పరిస్థితి అది కూడా గట్టిగా ఎండాకాలం అటువంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఏంటంటే ఎంత చేసినా ఓకే డబ్బులు అనేది పక్కన పెట్టండి జీవితంలో డబ్బులో పక్కన పెడితే అటువంటి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే కనుక మరొకసారి మీరు అందరూ ఏంటంటే కనుక కులము మతము ప్రాంతము ఇవన్నీ వదిలేసి అందరూ సమానత్వమే అని చెప్పేసి అక్కడ ఎవరు తిన్నా కానీ మనం అందరం మానవమూర్తులు అని ఒకసారి మీ అందరూ కూడా నిరూపించారు కాబట్టి మీకు మరొకసారి మేము అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మీకేదో మేము చిన్న సాయం తప్ప మేమేం పెద్దగా చేసామనుకోవట్లేదు ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఆదుకోవాలంటే కనుక ఈ రోజుల్లో చాలా కష్టం ఎందుకంటే ఒక మనిషికి ఇంకో మనిషి భారం అనే రోజుల్లో కూడా మాకు చూసినట్టుగా మేము ఏదో సాయం చేయడానికి మేము ముందుకు వచ్చాం దానికి అందరూ కూడా సహకరించారు ఏవైతే కనుక మన అన్నదానానికి సహకరించిన వాళ్ళు మేమందరం ఉన్నాము దాంతోపాటు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు విదేశాల్లో ఉన్నారు బంధువులు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం మనం సుమారు 28 రోజుల పాటు చేసాం వీటన్నిటికీ కూడా మీరు ఎందుకంటే మీ సేవలు వెలకంటున్నాం ఎందుకంటే మేము ముందున్నా కానీ ఫోటోల్లో మేము ఉన్నాం కానీ దాని వెనకాల ఒక సినిమా తీస్తే హీరోనే ఉంటారు కానీ దాని వెనకాల చాలామంది కష్టపడితేనే ఒక సినిమా అనేది వస్తుంది కాబట్టి మరొకసారి ఎక్కువ టైం తీసుకోకుండా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే మీరు ఇంత కష్టపడి చేయడానికి మా వెనకాల నుండి బ్రదర్ సురేష్ కూడా ఏంటంటే సోదరుడు నేను మా సోదరికి సాయం చేయండి అని చెప్పేసి ముందుకు వచ్చారు కాబట్టి మేము కూడా ఎవరైనా ఒక ఆడపిల్ల బాగుండాలని ముందు కోరుకుంటాం కాబట్టి అంబికా సురేష్ కూడా మేము ఈ సందర్భంగా ఎందుకంటే మీరెవరో మాకు తెలియదు ఒక అమ్మాయి తెలుసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమార్కుల ఆటలకు అంతే లేకుండా పోతోంది గోదావరి నదికి ఒకవైపు పినపాక నియోజకవర్గంలోని మనుగూరు పినపాక కరకగూడెం బూర్గం పహాడ్ మండలాలు మరోవైపు భద్రాచలం నియోజకవర్గంలోని చెర్ల దుమ్ముగూడెం భద్రాచలం మండలాలు ఉన్నాయి గోదావరిలో లభించే ఇసుక నాణ్యమైనది కావడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అయితే ఈ నేపథ్యంలో బడాబాబులు జోరుగా ఇసుక దందా సాగిస్తున్నారు జిల్లాలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ కూలీలు కావటం సాధారణంగా వేసవిలో వ్యవసాయ పనులు
తక్కువగా ఉండడం వల్ల స్థానిక గిరిజనులకు పేదలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం సొసైటీల ద్వారా ఇసుక ర్యాంపులు నడిపేందుకు అనుమతించింది. వందల కొద్ది ట్రాక్టర్లు టిప్పర్లతో ఇసుకను స్టాక్ పాయింట్స్ వద్దకు అక్రమార్కులు తరలిస్తున్నారు. ఇసుక ర్యాంపులలో మైనింగ్ రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా అక్రమార్కులకు అడ్డు లేకుండా పోతోంది. నిర్మల్ జిల్లా తానూరులోని పలు విత్తనాల దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజన్న మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ కలిగిన డీలర్ నుంచి మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. రైతులకు తప్పకుండా రసీదు ఇవ్వాలని దుకాణదారులకు సూచించారు. ధరల పట్టిక ఉంచాలని స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా నకిలీ విత్తనాలు అమ్మిన వారిపైన రవాణా చేసిన వారిపైన కూడా కేసు నమోదు చేస్తామన్నారు. తనిఖీలో ఎస్ఐ శివరాం సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఈసారి ఎట్లయిందంటే పత్తికి డిమాండ్ చాలా తగ్గిపోయింది. జాగ్రత్త తక్కువలు ఉన్నాయి, అందరు సోయ వెనకపడ్డారు, పత్తికి కాంతలేదు. అంటే ఈసారి ఎట్లయిందంటే పత్తికి డిమాండ్ చాలా తగ్గిపోయింది. జాగ్రత్త తక్కువలు ఉన్నాయి, అందరు సోయ వెనకపడ్డారు, పత్తికి కాంతలేదు. నల్గొండ జిల్లా చింతపల్లి పోలీసులు భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 40,000 రూపాయలు ఉంటుంది. ఈ విషయాన్ని ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. చింతపల్లి మండలం గోడకొండ్ల గ్రామంలోని కిరాణా దుకాణంలో ఇవి లభించాయన్నారు. సదరు దుకాణదారుడు జైపాల్ ఇచ్చిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నంకు చెందిన ఖాదర్ వద్ద కూడా గుట్కాలు, పాన్ మసాలాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. కష్టకాలంలోనూ రైతాంగానికి అండగా నిలబడినందుకు కృతజ్ఞతగా టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోత్ మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతుకు పెట్టుబడికి సాయం అందించడం ద్వారా వారి జీవితాల్లో సీఎం వెలుగులు నింపారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ శంకర్ గౌడ్, పిప్రి సర్పంచ్ అల్లూరి కవిత తదితరులు పాల్గొన్నారు. పాలాభిషేకం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఒక దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉత్తిరిక్తి చేస్తున్న ఆర్థిక సంక్షోభం సంభవించిన గౌరవ ముఖ్యమంత్రి ఇలా రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇంత ఏదైనా రోజు రైతు బంధు పంపిణీలో భాగంగా మరి కేసీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ మా సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం మరి స్థానిక ఎమ్మెల్యే మా రాఠోడ్ బాపురావు గారి యొక్క ఆదేశాల ప్రకారం మరి
జిల్లాలో రాష్ట్రంలో మరి మండల హెడ్ క్వార్టర్లలో అన్ని రైతు వేదికలలో ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయాలని చెప్పి ఆదేశం రావడంతో మేము ఈరోజు మరి పిప్పిరి గ్రామంలో పిప్పిరి రైతు వేదికలో మరి ఈరోజు వర్తమన్నూరు గిరినూరు పిప్పిరి మరి మోజ ఎల్లయ్యపల్లె కాండి గ్రామ రైతులము మరి ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు మరి ఉప సర్పంచ్ గారు మరి మా శంకర్ గౌడ్ డైరెక్టర్ గారు అడేలు గారు మరి వీళ్ళందరూ మరి గ్రామ రైతులందరం కలిసి ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి గాంధీ కేసీఆర్ గారు రైతుల మీద ఇంత దయాదాక్షిణ్యంతో రైతుల ఎంబడ ఉంటా నేను రైతు పక్షపాతిగా తాను రైతుల కోసం ఇంత కష్టకాలంలో కూడా ఈరోజు రైతు సరైన టైంలో ఇప్పుడు రైతుకు ఒక్క పైసా కూడా బయట దొరకదు. ఆ చౌకారులు ఎవరు కరెక్ట్ ఇప్పుడు విత్తనాలు పెట్టే టైంలలో డబ్బులుంటే వాళ్ళు సరైన విత్తనాలు సరైన ఎరువులు సరైన మందులు కొనుక్కొని మరి సరైన ధరలకు కొనుక్కుంటారు. కాబట్టి మరి అదే వేరే తాడికి పోతే ఎవరు కూడా వారికి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ టైంలో మరి కేసీఆర్ గారు ఎంత కష్టం ఉన్నా ఎంత నిష్టం ఉన్నా కానీ మరి రైతుల కోసం నేనున్నాను అనే ఒక భరోసాతో ఈ రోజు నుండి రైతు బంధు వేయడం జరిగింది. కాబట్టి మరి ఈ శుభతరుణంలో మరి మేము మా ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ఆదేశం ప్రకారం అన్ని రైతు వేదికల మీద 9 గంటల కేసీఆర్ గారి నాయకత్వం రాఠోడ్ బాబురావు గారి నాయకత్వం జై తెలంగాణ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి బాదాహట్ మండల శాఖ నేగమ గ్రామంలో పాలాభిషేకం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఒక దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉత్తిరిక్తి చేస్తున్న ఆర్థిక సంక్షోభం సంభవించిన గౌరవ ముఖ్యమంత్రి ఇలా రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఏదైనా రోజు రైతు బంధు పంపిణీలో భాగంగా నల్గొండ జిల్లా నకరికల్లో నిర్మించే తలపెట్టిన 100 పడకల ఆసుపత్రి పనులకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనిని 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని సూర్యవంశీ కాలనీలో పలు ఇళ్లలో బీభత్సం సృష్టించారు. 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వాడియాల కరుణాకర్ రావు ఇంట్లో
10 తులాల బంగారం 1.5 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న యాదమ్మ నివాసంలో 2 తులాల బంగారం దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న హయత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దీంట్లో ఎక్కడ పెట్టారు? సెల్ఫ్లో పెట్టారు. అల్మారీలు పెట్టి సెల్ఫ్లో పెట్టారు ఏందమ్మా మరి? ఓకే, మెడలో ఉన్న గోల్డ్. మెడలో ఉన్న గోల్డా? చేతికి అయితే అమ్మకి జ్వరం వచ్చింది, మమ్మీ పోయింది. ఇక తీసుకోవడం మర్చిపోయింది. అండి సూర్యవంశం గార్డెన్ అంటే 2 తులాల బంగారం పోయింది. బంగారం అంటే ఏంటిదండి? చేతి గాజు పోయింది, చెవులు బుద్ధులు పోయి. ఓకే, అన్నీ సిద్ధం చేసి బీరో మొత్తం తిరగొట్టి బట్టలు. మీరేం చేస్తారండి? మా సార్ టీచర్ ఉండే, మేము అటెండర్గా చేస్తాం. ఓకే ఓకే. ఎన్ని రోజులు అవుతుందండి అది పోయి? అంటే మీరు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టాం 5 రోజులు అయిందండి. ఎక్కడికి వెళ్ళారు మీరు? మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయాము. ఎక్కడ ఉండేది? వనస్థలిపురం. మన ఇల్లే కదా అని పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే మర్చిపోయారా మీరు? ఏం మర్చిపోరు, వాళ్ళు వస్తా కదా అనుకొని పోయాను సార్. పోతే అమ్మకు జ్వరం వచ్చిందంటే ఇంకా అన్నీ ఉన్నట్టు ఉన్నాం. మా బాబు వచ్చే పోతుంది, మొన్న వచ్చి పోయిండు. మీ బాబు ఏం చేస్తాడు? మా బాబు కార్ డ్రైవింగ్ చేస్తుండు. నిన్న చూసుకోవాలి కింద పడ్డాడు సార్. కింద పడి కాలు కుద్దు తాకింది, నడవస్తలేదు. ఎప్పుడు? నిన్న ఎన్ని గంటలకు పడ్డాడమ్మా? నిన్న మధ్యాహ్నం పడ్డాడు. మీరు హాస్పిటల్ బిజీ ఉన్నారు, ఇక్కడ జరిగింది? ఇక్కడ నైట్ అంటే ఫోన్ వచ్చింది. సరే సరే. ప్రభావతి ఒకటి చదివింది, ఒకటి చదవలేదు అనుకుంటా. చదివింది మొత్తం ఏం చేయించి నుంచి ఇంటి మనుషులు చదివినట్టు చదువుకుంటారు. గోల్డ్ దీంట్లో ఉండేనా? గోల్డ్ వచ్చేయండి పోయింది. అది ఉండే కదా పోయిందా? మీరు ఎప్పుడు వెళ్ళారు? నేను ఇవాళకి 16 రోజులు అండి ఊరికి వెళ్ళి. అదే సీరియస్ ఉందని మీరు లాక్ చేయలేదా? ఇది ఏ లాకలు ఆగలేదు వాళ్ళకి. అది ఆగలేదు, ఇది ఆగలేదు, ఇది ఆగలేదు, అది ఆగలేదు. లాకౌట్ పెద్ద విషయం వాళ్ళకి. నా పేరు ప్రభావతి అండి. సూర్యవంశ కాలనీలో ఉంటున్నాం మేము. మా అత్తయ్య గారికి పోయిందని చెప్పేసి వెళ్ళాము. 15 రోజులు అవుతుంది. ఇవాళకి 16వ రోజు. నైట్ ఫోన్ వచ్చింది నాకు, ఇట్లా డోర్ కొడుతున్నారు అని చెప్పేసి. మా ఇంటి ఎదురుకతను మోహన్ ఫోన్ చేశాడు. ఆంటీ బయట నుంచి డోర్ కొడుతాం, భయం అవుతుంది మాకు అంటే, నేను నాన్నకి పక్క వాళ్ళకి చేస్తే వాళ్ళుండి బయట నుంచి గొల్లెం పెట్టిండ్రు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు కాలనీలో. అందరికి ఫోన్ కొట్టి, నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ కొట్టి లేపాను. అందరు వచ్చేసరికి మొత్తం ఇట్లా ఉంది ఇల్లంతా. ఏమేమి పోయిందండి ఇంట్లో? బంగారం దాదాపు 10 తులాల దాకా పోయిందండి. ఇంకా అంటే బంగారం పోయింది, ఎండి పోయింది. 1.5 kg ఎండి ఉండే, అది పోయింది. ఇంకేమౌంట్ ఏమైనా పోయినాయండి? అమౌంట్ ఏం లేదండి, అమౌంట్ ఏం లేకుండే. ఇక్కడ మీ రిలేటివ్స్ ఎవరు ఉంటారు అంటున్నారు కదా, ఆ రిలేటివ్స్ మీ ఫాదర్ దగ్గర పెట్టి వెళ్ళొచ్చు కదా మీరు? పెట్టొచ్చు. నేను మా అత్తయ్య గారు పోవడంతో టెన్షన్కి
రాండి రాండి హాస్పిటల్ తీసుకెళ్తున్నా రాండి అనేసరికి పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి పోయానండి. తర్వాత పిల్లలు వచ్చారు. ఇంకోటి ఏంటంటే నాన్న వాళ్ళు పడుకుంటారు కదా, తాళం చేయి వాళ్ళకి ఇచ్చేయాలి, నాన్న ఉన్నాడు కదా చూసు. కానీ ఇంతలో ఇది జరిగిపోయింది. కుక్కలు ఒకటి ఉంటాయి మా ఇంటి ముందర, ఎప్పుడు కుక్కలు ఉన్నాయి కదా ఏదన్నా అరుస్తాయి. ఎప్పుడు కూడా ఈ ఇన్సిడెంట్ జరగలేదు. దాదాపుగా ఇప్పుడు 8 ఏళ్ల నుంచి ఇంట్లో ఉంటున్నా, ఒక్క రోజు ఒక వస్తువు పోయింది అన్నట్టు లేదు. ఫస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ జరగడం. ఈ ఏరియాలో అంటే నాకు తెలియదు కానీ మా ఇక్కడ ఈ లైన్ నాకు తెలిసిన వరకు ఈ కాలనీలో ఇది ఫస్ట్ టైం జరిగింది. 1:30 నుంచి 2 మధ్యలో ఫోన్ వచ్చిందండి. వాళ్ళు పాపం టెన్షన్ పడుతున్నాను. నేను ఫోన్ చేసేసరికి మొత్తం ఈ హంగామా అంతా జరిగిపోయింది. ఆడపిల్లలండి ఒకటి సురాయించుకొని పెట్టుకుంటున్నాం, మొత్తం నాశనం చేసి పెట్టేసిపోయారు. ఎవరిపైన అనుమానం ఉందమ్మా మీకు? అనుమానం అంటే ఎట్లా చెప్పగలుగుతాం అండి? అనుమానం ఎట్లా ఎవరి మీద ఏం చెప్పగలుగుతాం? అందరు మంచి మాట్లాడాలి, ఎవరు పర్టికులర్ వీళ్ళని చెప్పలేం కదా మనం. మీరు అంటున్నారు కదా ఎవరైనా తెలిసిన వాళ్ళ మా గురించి మొత్తం ఇంట్లో గురించి తెలిసిన వాళ్ళంటే ఎవరో చూసిన వాళ్ళు చేసే పని. ఈ చాకులు అవి చూస్తుంటే కిచెన్ రూమ్ లో నుంచి చాకులు తీసుకొచ్చి చేయడం అంటే ఎక్స్పర్ట్లు అయితే వాళ్ళ సామాన్ తెచ్చుకొని చేస్తారు. ఇది ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి తాళాలు ఇరగొట్టి ఆ చాకులు అవి యూజ్ చేయడం, దాన్ని బట్టి డౌట్ వస్తుంది నాకు. ఆ చాకులు ఇంట్లో కిచెన్ రూమ్ లో ఉన్న చాకులు తీసుకొచ్చి ఇరగొట్టారు. పోలీసు వాళ్ళు కరెక్ట్ టైంలో రెస్పాండ్ అయ్యారండి? రెస్పాండ్ అంటే జరిగిన తర్వాత ఎంబడి ఇన్ఫార్మ్ చేశాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లాక్డౌన్ సేవలకు గుర్తింపు, పేద ముస్లిం కుటుంబాన్ని సన్మానించిన భద్రాద్రి జేడీ ఫౌండేషన్. చెలరేగిపోతున్న అక్రమార్కులు, భద్రాచలం నియోజకవర్గంలో జోరుగా దందా. తానూరు మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు, అధికృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతాంగానికి సూచన. పిప్రి గ్రామంలో కేసీఆర్ కు పాలాభిషేకం, రైతాంగానికి అండగా నిలిచారంటూ ప్రశంసల జల్లు. చింతపల్లిలో గుట్కా స్వాధీనం, 2 రిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.